వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపుగా 2024 నుంచి 2025 దగ్గరగా 15 సంవత్సరాలు కావస్తుంది. ఏదేమైనా ఒక సమస్యని గాలికి వదిలేశాయి అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు. కారణాలు రాజకీయాలు, కారణాలు ప్రాంతాల మధ్య సిచ్చులు పెట్టడానికి, కారణాలు ఏదైనా కానీ 26+1 అనగారిన బీసీ కులాలను ఒక 70-80 సంవత్సరాల క్రితం రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈ కులాలను ఒక రాజకీయ కుట్రకోణంతో అప్పటి ప్రభుత్వం తీసివేస్తే ఇప్పటి ప్రభుత్వం నేనున్నానని చెప్పి ఇంకా 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. 3 టర్ముల ఎలక్షన్స్ అయినాయి. అప్పట్లో రెండు టర్ములు అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ ఎలక్షన్స్ కూడా అయినాయి. రేవంత్ రెడ్డి గారు ఎందుకో వీళ్ళ మీద చిన్నచూపు చూస్తున్నారా, లేకపోతే నిజంగా ఇది 42% బీసీ రిజర్వేషన్లో పరిధిలో లేనిదా, పరిధిలో ఉన్నదా అర్థం కాని అమోహంలో ప్రజలున్నారు. కారణాలు మనం విశ్లేషణ చేద్దాం. ప్రతి ఆదివారం 7:30 to 8 AM బులెటిన్లో మనం ఇది ఒక చర్చా కార్యక్రమం చేస్తున్నాం. కారణం ఇప్పటికైనా అధికారుల్లో, మంత్రుల్లో, ఎమ్మెల్యేలలో, ముఖ్యమంత్రికి అందరిలో మార్పు వచ్చి వీళ్ళకి జరిగిన రాజ్యాంగ విరుద్ధంగా చేసిన చర్యను సరిదిద్దుతారు అనే ఒక ఆలోచనతో సమాజహితం కోసం ప్రైమ్ 9 గత 5 నెలలుగా ఈ చర్చను చేపడుతున్నాం. కారణం ఎవరూ పట్టించుకోకపోతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మీడియా సంస్థల ముందుకు రావాలనేదే మా మోటో. అందుకే ఈ రోజున ఈ డిస్కషన్ చేస్తున్నాం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ బైపోల్ వచ్చింది. ప్రతి ఎలక్షన్లో కూడా వీళ్ళు ఓట్లు వేయాలి. ఈ 26+1 కులాలు ఈ జూబ్లీస్ ఎలక్షన్లో కూడా వీళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తారు. అది ఏ పార్టీకి వేస్తారా అనేది ఆ యొక్క పార్టీల యొక్క మాయాజాలం. ప్రతి పార్టీ మా మేనిఫెస్టోలో పెడతారు. మేము నెగ్గితే నేను సీఎంతో మాట్లాడతాను, నాకు ఓటేయమని ఒక పార్టీ అడిగితే, నేను నెగ్గితే నాకు ఓటేయమని ఇంకో పార్టీ అడుగుతుంది. ఈ మాయలోనే వీళ్ళు పడుతూ వస్తున్నారు. ఏదేమైనా వీళ్ళు నిజంగా చెప్పాలంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా, ఆటో డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్గా అనేక చిన్న వృత్తులు చేసుకుంటున్నారు. నిజంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన 26 కులాల్లో మెజారిటీ కులాలందరూ కూడా ఉత్తరాంధ్ర, అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డైలీ వైజ్ కూలీలే. వీళ్ళకి రోజు కూలి పనికి వెళితే కానీ పొట్ట గడవదు. అటువంటి ఈ కులాల మీద ఎందుకో ఈ రాజకీయ నాయకులకి అప్ టు ముఖ్యమంత్రి వరకు కూడా జాలి కలగట్లేదంటే మనం బాధపడాలి. ఎందుకు ఈ రాజ్యాంగాలు, ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ కోర్టు వ్యవస్థలు, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, ఎందుకు ఎన్ని రోజులు ఇంకా వీళ్ళు 11 సంవత్సరాల దాటి 12వ సంవత్సరం అడుగుపెట్టారు. ఏదేమైనా ఇలా ఈ స్టూడియోలో మన 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే మన హైకోర్టు అడ్వకేట్ దాడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. ఏంటి నమస్కారం సార్. నమస్తే. ఈ ఎలక్షన్లో కూడా మీరు నిజంగా ఓట్లేసి మళ్ళీ గెలిపించి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి ఇదేనా మీ పరిస్థితి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్ కోసం? ఇవాళ బీసీల యొక్క పరిస్థితి చూస్తేనే చాలా అంటే ఎవరికి దిక్కుతోచిన పరిస్థితి ఉంది సార్. అలాంటి పరిస్థితుల్లో అన్యాయంగా ఆ హక్కును కోల్పోయినటువంటి 26 కులాల బీసీలు పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. ఓన్లీ కేవలం ఏంటంటే ఇక్కడ ఓట్లు వేయడానికి మాత్రమే ఈ కులాలని వాడుకుంటున్నారు తప్ప వీరికి జరిగిన అన్యాయం మీద, వీరికి జరిగిన ఏదైతే ఇంతటి ఘోరమైనటువంటి అంటే ఒక కనీసం మర్డర్ చేసిన వాళ్ళకి కూడా చివరి అవకాశం ఇస్తా ఉన్న ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని కూడా ఇది లేకుండా కనీసం మీ యొక్క బీసీ హక్కుని తొలగిస్తున్నాము, లేకపోతే మీ యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆర్థిక సామాజిక పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అవకాశం ఇచ్చి మీ యొక్క వినతిని కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కానీ తెలియజేయండి అని కూడా అవకాశం ఇవ్వకుండా తొలగించినటువంటి అన్యాయం అయిపోయినటువంటి 26 బీసీ కులాల పరిస్థితి అయితే మరి ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నాం అనేది ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూస్తుంటే ఇక్కడ కూడా మేము ఓట్లు వేసే వాళ్ళం, చాలామంది కొన్ని వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏం కావాలనేది ప్రజలకు తెలియాలి ఫస్ట్. అది తెలిసినప్పుడు ఇలాంటి అన్యాయాలు, ఘోరాలు అయితే జరగవనే నా యొక్క అభిప్రాయం సార్. అన్నిటికంటే ముందుగా ఏంటంటే 11 ఏళ్ల క్రితం అన్యాయం అయిపోయినటువంటి మా కులాలకి న్యాయం చేయాలని ముందుకు వచ్చినటువంటి మీ యొక్క ఈ ప్రైమ్ 9 న్యూస్ యొక్క యాజమాన్యంకి మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా యొక్క అన్యాయాన్ని ఎదిరించో లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళో ప్రభుత్వాన్ని దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ యొక్క ఛానల్ కానీ ఇంతవరకు చేయలేదు. అలాంటిది గత 5 నెలలుగా మాకు
మాకు జరిగిన అన్యాయం మీద మాట్లాడడానికి చాలామంది ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఇక్కడ తీసుకొచ్చి దీని మీద చర్చ పెట్టడానికి ఏదైతే మీరు చర్య తీసుకున్నారో నిజంగా మీ యాజమాన్యానికి మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. శ్రీరామూర్తి గారు చెప్పండి, ఇప్పుడు ఇంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంత వ్యవస్థ ఉంది రెండు రాష్ట్రాలలో, కానీ 11 సంవత్సరాల క్రితం నిజంగా ఇదే సమస్య మీద అటు మీడియా సంస్థలు కానీ లేకపోతే ఇటు ప్లాట్ఫామ్లో ఉన్న మీ 26 కులాల్లోనే ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, సీఎంలకు దగ్గరగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత వ్యవస్థ ఉండి కూడా 26 కులాల మీద అటువైపు కానీ ఇటువైపు కానీ ఎందుకు ఒక అడుగు పడలేదంటే పడలేదని చెప్పాలి. నిజంగా ఎందుకు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నారు? నిజంగా మీరు ఈ భూభాగంలో ఉంటున్నారా లేదా వేరే దేశానికి చెందిన వాళ్ళ? అంటే ఎంత దారుణం అంటే మీరు అన్నది 100% ఇది చాలా ఆలోచించదగ్గ ప్రశ్న. ఇది నిజమే మీరు మాట్లాడుతున్నది. 26 కులాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అయితే కేవలం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కానీ ప్రతి ప్రజాప్రతినిధి కానీ కేవలం ఓటు కోసమే మా గురించి ఆలోచించే వాళ్ళు తప్ప మిగతా వీళ్ళ బాగోగులు కానీ తను పుట్టిన కులం గురించే ఆలోచించే ప్రతినిధులు కానీ లేకపోవడం అనేది చాలా బాధాకరం సార్. ఇలాంటి ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామంటే నిజంగా పాకిస్తాన్ వాళ్ళకు కూడా భిక్ష పెట్టేటువంటి మన రాజ్యాంగం మన ప్రభుత్వాలు ఈ యొక్క కులాల మీద ఆలోచన లేదు. ఈ యొక్క కులాల మీద ఆ కులాల్లో పుట్టినటువంటి ప్రజాప్రతినిధులే ఎందుకు కినుకు వహిస్తున్నారన్నది ఆలోచిస్తే నిజంగా ఒక సామాన్యుడిగా చాలా బాధాకరంగా ఉంది. కానీ ఒకటి మాత్రం, ఇప్పటి వరకు మేము ఇన్ని నెలల నుంచి డిబేట్లు చేస్తుంటే అటువైపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి కార్మిక శాఖ మంత్రి, ఆయన 2 సార్లు మన స్టూడియోకి వచ్చారు. అలాగే గౌరవ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ గారు ఆయన ఒకసారి మన స్టూడియోకి వచ్చారు. ఏదేమైనా ఒకరిద్దరు పట్టించుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమస్య మనకెందుకులే, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, మన ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణ భూభాగంలో ఉన్నారు, ఈ సామాజిక వర్గంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు గుర్తింపు వచ్చి పార్టీల ద్వారా పదవులు వచ్చి ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఒక మానవతా కోణంలో వీళ్ళకి ఎందుకు ఉండదు అసలు? సార్, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఈ కులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్నారు, స్పీకర్లుగా ఉన్నారు, చాలా చాలా ఉన్నత పదవుల్లో ఆ పదవులు అనుభవించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చాము, లేదా మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాము, అమెజాన్ తీసుకొచ్చామని అలాంటి అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చినటువంటి మాట్లాడగలిగిన సత్తా ఉన్న నాయకులు ఉన్న ఈ కులాలకు జరిగిన అన్యాయం గురించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడానికి ప్రయత్నించకపోవడం అనేది ఎంత దారుణం అన్నదో ప్రజలు గమనించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా? ఇలాంటి రాజ్యాంగంలో మనం బ్రతుకుతున్నామా? ఇలాంటి రాజ్యాంగపరంగా జరిగినటువంటి ఎన్నికలకు మనం ఓట్లు వేస్తున్నాం అనేది మనం అయితే గమనించాలని నేనైతే ఈ యొక్క 26 కులాల ప్రజలకి ఓటు హక్కు ఉన్నటువంటి హక్కుదారులకు అందరికైతే నేను తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఓకే, మాట్లాడతాను మళ్ళీ. శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ప్రముఖ అడ్వకేటు, హైకోర్టులో చాలా నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. బాధాకరం విషయం ఏంటంటే మీ 26 కులాల్లో మీరు కూడా గౌరవ కమ్యూనిటీ, మీరు కూడా బాధ్యత చెప్పాలంటే, కానీ నల్లకోట వేసుకున్నారు కానీ మీకు రాజ్యాంగం ఆ నల్లకోటికి ఉన్న విలువను కూడా కాపాడలేకపోయిందని చెప్పాలి. ఎనీవే సుప్రీంకోర్టులో పెండింగ్ అట్ సుప్రీంకోర్టు ఈ కేసు 26 కులాలతో ఉంది. అక్కడ ప్రతి కులం కూడా ఇండివిజువల్గా కేసులు వేశారు, టోటల్గా బంచ్ అయి ఒక టేబుల్ మీద ఉంది. ప్రశాంతమైన భద్రతా వ్యవస్థలో ఉంది అక్కడ మీ ఫైలు. కానీ ఆగమేఘాల మీద ఇక్కడ బిల్లులు పెడితే ఏ రాష్ట్రాలైనా సరే ఏదో ఒక ఇష్యూ మీద బిల్లులు పెడితే లంచ్ మోషన్లోనో లేకపోతే ఎమర్జెన్సీగానో తీసుకునే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ మీ 26 కులాల యొక్క కేసుని ఎందుకు ఇమీడియట్గా బెంచ్ మీద తీసుకోపోవటం, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని మీరు ఏదైతే ప్రేయర్ వేశారో ప్రతి ఇండివిజువల్ కేసులో ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రేయర్ ఏంటంటే నెంబర్ 6 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు తెలంగాణ ఒకే చోట ఉండాలని గవర్నర్కి 2 సలహాదారులను పెట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ విధమైన లీగల్ కానీ కొత్త అమెండ్మెంట్ లేకుండా ఎగ్జిస్టింగ్స్ ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి పరిపాలన చేయాలని చెప్పి 2 సలహాదారుల ద్వారా కేంద్ర హోంశాఖకి నివేదిస్తూ ఒక వ్యవస్థను పెట్టి 2 రాష్ట్రాలుగా విడదీశారు. దాంట్లో అక్కడ కులాల ప్రస్తావన కానీ ఎగ్జిస్టింగ్ జీవోలను తీయకూడదని ఉంది. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆలోచన జీవో నెంబర్ 3 ద్వారా ఇల్లీగల్గా జీవో నెంబర్ 3 ద్వారా, ఎందుకంటే బీసీ కమిషన్ కూడా లేదు అప్పట్లో,
ఒక మెంబర్ సెక్రటరీ ఈజ్ అవైలబుల్ ఇన్ ది బోత్ ద స్టేట్స్. ఏపీకే ఉన్నాడు ఆయన, తెలంగాణకు కూడా ఇంకా అమెండ్మెంట్ చేసుకోలేదు, చట్టంలో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇంకా కొత్తగా బీసీ కమిషన్ తీసుకురాలేదు. ఇవన్నీ జగమెరిగిన సత్యం. కానీ సుప్రీంకోర్టు కూడా 11 సంవత్సరాల నుంచి ఒక రిజర్వేషన్ కేసుని, బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన రిజర్వేషన్ కేసుని, అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మీరు కొత్తగా మీ సామాజిక వర్గాలకి రిజర్వేషన్ అడగటం లేదు. ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా ఇక్కడ ఉండటం వల్ల జీవనోపాధి కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, వేరే ఇతర వ్యాపకాల కోసం ఇక్కడ స్థిరపడిన కుటుంబాలు నిజంగా ఓటు వేసుకుంటున్నాయి, ఇంటి పనులు కడుతున్నాయి, కుళాయి పనులు కడుతున్నాయి, అన్నీ కడుతున్నాయి. బట్ మీ రెవెన్యూ అంతా కూడా ఇక్కడే ఇస్తున్నారు. కానీ పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకి శరణార్థులుగా పరిగణించి రిజర్వేషన్ ఇచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంది. మన దౌర్భాగ్యమైన దేశంలో మనం ఉన్నామని బాధపడాలి. ఎందుకంటే పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకి చొరబాటుదారులుగా వస్తే క్షమాభిక్ష ప్రసాదించి వాడు కులం గోత్రం అడిగి వాడికి రిజర్వేషన్లు ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో మన భారతదేశం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 26 కులాలను ఎందుకు పట్టించుకోరనేది మనం ప్రశ్నించగలిగితే సమాజంలో నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి ఏమాత్రం అసహ్యోక్తి లేదు ఈ విషయంలో. ఏమంటారు దీని గురించి? సార్, ముందుగా మన ప్రైమ్ లైన్ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మీరు చెప్పినట్టుగా మొన్నటిదాకా మేము ప్రతి కమ్యూనిటీ నుంచి ఇండివిజువల్గా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పోరాడాం. కానీ ఏ ప్రధాన అంశం మీద పోరాడాము అంటే రాజ్యాంగపరంగా మాకు ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిందో దాని పరంగా, తర్వాత ఈ కులాలని ఏ బేసిస్ మీద అయితే వాళ్ళు ఒమిట్ చేశారో అదేంటంటే టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్, దాని మీద వీటి మీద పోరాడాము. ఇప్పుడు ఏమైంది అంటే అందరం కలిసి 27 కులాలు ఒక జేఏసీ ఫామ్ చేసాము. ఆ జేఏసీ తరపున ఇప్పుడు సుప్రీంకోర్టులో పోరాడదలుచుకున్నాము. అంటే మొన్నటిదాకా ఇక్కడ ఏంటంటే లీగల్ సెల్ అనేది ఈ జేఏసీకి తోడ్పాటు కాలేదు. ఇప్పుడు లీగల్ సెల్ తోడ్పాటుతోటి దాంట్లో ప్రతి అంశాన్ని అనాలిసిస్ చేసి, సూక్ష్మంగా అనాలిసిస్ చేసి, ఇప్పుడు ఏంటంటే ఒమిషన్ ఏదైతే ఉన్నదో 27 కులాలు అది మన ఈ టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ మీదుగా కాకుండా దాంట్లోని మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా రాజ్యాంగంలో అంటే కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి కొన్ని ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా, అలాగనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి విరుద్ధంగా, నెంబర్ 2, నెంబర్ 3 సెంట్రల్ యాక్ట్కి విరుద్ధంగా, నెంబర్ 4 అక్కడ జరిగింది ఏంటంటే ఈ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, దానికి వ్యతిరేకంగా దాంట్లో కూడా ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటే విధానపరమైన అక్రమాలు కూడా జరిగినాయి. సో ఈ జీవో ఏదైతే ఉన్నదో జీవోఎంఎస్ నెంబర్ 3 అనేది 2014లో విడుదలైనటువంటి జీవో, దాన్ని స్ట్రైక్అవుట్ చేయమని, అంటే దాన్ని ఎందుకు స్ట్రైక్అవుట్ చేయాలి, రకరకాల కారణాలు. ఏ కారణాలు? ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు. అది ఒకటేంటే కాన్స్టిట్యూషనల్ పరంగా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా, ప్లస్ ఈ మనకి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా, ప్లస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి విరుద్ధంగా, దాంట్లో ఉన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్కి విరుద్ధంగా, ఇట్లాగా 1-2 కాదు, మనకి ఏ అయితే కారణాలు ఉన్నాయో ఈ కారణాలన్నీ కూడా ఈ జీవోఎంఎస్ నెంబర్ని ఒక చీకటి జీవోగా వర్ణిస్తూ దాన్ని కొట్టేయడానికి దోడ్పడుతున్నాయి. అందుకని మేమందరం ఈ జేఏసీ తరపున సుప్రీంకోర్టులోని ఫైనల్గా మా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఫైట్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏమిటంటే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ డెఫినెట్గా చాలా బలమైంది, రాజ్యాంగం చాలా బలమైంది. దీనికి ఇక్కడ కొంచెం ఆలస్యం అవ్వచ్చు, 13 సంవత్సరాలు అవుతుంది ఒప్పుకుండా. అంటే 2014లో జరిగిన ఈ సమస్య 13 సంవత్సరాలు అయినా ఇంకా తీరలేదు. బట్ మాకు రాజ్యాంగం మీద బలమైన మాకు విశ్వాసం ఉంది, డెఫినెట్గా మేము గెలుస్తామనే నమ్మకం ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేజర్గా మన ముఖ్యమంత్రి గారు ఆయన మేనిఫెస్టోలో, అంటే వాళ్ళ గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో ఇవన్నీ మేము తెలిపినప్పుడు ఆయన పాజిటివ్గా స్పందించినప్పటికీను గత గవర్నమెంట్లు చేసినట్టుగానే ఈయన చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక చిన్న చూడొచ్చు, ఇక్కడ మన అడిగారు ఎందుకు ఇండివిజువల్ కులాలు ఫైట్ చేసినంత మాత్రం ఇది ఇక్కడ ప్రవాహం. ఇప్పుడు జేఏసీ అనేది పెద్ద ప్రవాహం. మీరు చిన్న చిన్న పండగలు చూస్తేనే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు డెఫినెట్గా ఆ ప్రవాహం ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలుస్తుంది. డెఫినెట్గా మేము 27 కులాలు అనేది జస్ట్ 27 కమ్యూనిటీస్ కాదు, మేము దగ్గర 20 లక్షల పైనే ఉన్నాము. మా ఇన్ఫ్లుయెన్స్ అని, ఈ ప్రవాహం ఇన్ఫ్లుయెన్స్ అనేది బీఆర్ఎస్కి ఎట్లా ప్రభావితం చూపించిందో వాళ్ళ ఓటమికి, డెఫినెట్గా రేపొద్దున మా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పాజిటివ్గా స్పందించారు. లేదంటే మేము పోరాడుతూనే ఉంటాము, దాని ప్రభావం ఆయనకి ఎట్లా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఒకటి చెప్పండి, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగ పరిరక్షణగా ఉన్న హైకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు
కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అవును. మరి ఎందుకు ఈ విషయంలో మీ జేఏసీ తరపున లీగల్ టీము అటు రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి ప్రతి ప్రభుత్వం వస్తుంది మేనిఫెస్టోలో పెడుతుంది. అప్పుడు కూడా పెట్టారు. జిహెచ్ఎం సెలక్షన్లో కేటీఆర్ గారు చెప్పారు, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంతకుముందు ఆల్ పార్టీ లెటర్స్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చారు. టీడీపీ ఇచ్చింది, అందరూ ఇచ్చారు అప్పట్లో. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా సుప్రీంకోర్టులో గనక దీనికి ఆర్గ్యుమెంట్కి బెంచ్ మీదకి రాకపోతే ఎన్నాలని ఈ నిరీక్షణ మీ 26 కులాలకి? అక్కడ ఒక అడ్వకేట్గా చెప్పండి. ఇక్కడ నిరీక్షణ అనేది ఏంటంటే అక్కడ అర్జెన్సీ అనేది మనం రిజిస్ట్రీలోకి వెళ్ళి తెలుపుతూ ఆ బెంచ్ మీదకి తీసుకురావడానికి తోడ్పడాలి. మీరు చూసినట్లయితే లాస్ట్ టైము ఒక రిటైర్డ్ ఒక ప్రొఫెసర్ గారు, అంటే జ్యుడిషియరీ సిస్టంలో ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన తరపున మేము కేసు ఫైల్ చేశాం. ఆయన డాక్టర్ మోహన్ గోపాల్ గారని. మోహన్ గోపాల్ గారు జ్యుడిషియరీ సిస్టంలో ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన అప్పుడు గవాయి గారు బెంచ్కి డైరెక్ట్గా జనరల్గా రిట్ పిటిషన్స్ అనేది సుప్రీంకోర్టులో అలౌడ్ లేదు. కానీ రిట్ పిటిషన్ ద్వారా ఆయన మేమేదైతే నష్టపోయామో ఆయన తెలియపరచడం అయింది. అప్పుడు గవాయి గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా మేము ఇండివిజువల్గా ఫైట్ చేసాం. ఇండివిజువల్గా ఫైట్ చేసినప్పుడు ఓటమికి గురయ్యాము. తర్వాత ఇప్పుడు జేఏసీ ఉంది, జేఏసీకి లీగల్ సెల్ కూడా యాడ్ అయింది. అప్పుడు లీగల్ సెల్ యాడ్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీస్కి బయట ఉన్న వ్యక్తుల ద్వారా ఆ కోర్టుకి కేసెస్ ఫైల్ చేయడం వల్ల లీగల్ మీ మాటకు అడ్డొచ్చాను. లీగల్ సెల్ యాడ్ అవ్వలేదంటే ఆ రోజుల్లో 26 కులాలు ఏ కులం అసోసియేషన్ పేరు మీద వాళ్ళు హైకోర్టు నుంచి, హైకోర్టులో ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ అప్పుడు వాళ్ళు వెళ్ళింది కూడా మా కమ్యూనిటీస్ లో ఉన్న అడ్వకేట్స్ ద్వారా చాలా తక్కువ మంది వెళ్ళారు, అందరూ వెళ్ళలేదు. కానీ అక్కడ ఏ కారణాలు ఉన్నాయో ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి కన్సాలిడేటెడ్ ప్రేయర్ అనేది లేదు అన్నారు. లేదు, కన్సాలిడేటెడ్ ప్రేయర్ లో GOMS నెంబర్ 3 స్ట్రైక్అవుట్ చేయమని ఎవరు అడగలేదు. చాలా తక్కువ మంది అడిగారు. అడిగినట్టుంటే అది డిస్మిస్ అయినట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మాకు ఆ మెరిట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు మేము వెళ్ళే మెరిట్స్ వేరేవి. అంటే ఈ GOMS నెంబర్ 3ని ఎందుకు స్ట్రైక్అవుట్ చేయాలనే బలమైన కారణాలు మేము తెలుపుతున్నాం. ఆ మెరిట్స్ మీద మేము పోరాడుతున్నాం. ఓకే, మాట్లాడతాం మళ్ళీ. శ్రీనివాస్ గారు ఫైనల్గా చెప్పండి, మన శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్లో మళ్ళీ 26 కులాలు మళ్ళీ 1,000 మంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో, మళ్ళీ ఓటేస్తారు, మళ్ళీ జైలు కొడతారు, మళ్ళీ అదే నెగ్గిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఆయన 2 రోజులు నేను సీఎంతో మాట్లాడతానంటారు, లేకపోతే నేను డిప్యూటీ సీఎంతో మాట్లాడతానంటారు, లేదా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తానంటారు. ఈ తాయిలాలు ఈ వీటితోటే సరిపోతుందా, లేకపోతే మీరు రణక్షేత్రంలోకి దిగి 26 కులాల జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజులు ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టులో కంపల్సరీ ఆర్గ్యుమెంట్కి రావాలి. 2 ప్రజాక్షేత్రంలో కమింగ్ అప్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వనభోజనాల్లో మీరు కుల సంఘాల మీటింగ్లు పెట్టుకుంటారు, ఈ వనభోజనాలు కూడా వచ్చేస్తున్నాయి. మళ్ళీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, వచ్చే వనభోజనాల కన్నా మీరు ఒక మంచి రోజులు చూడబోతున్నారు అనుకున్న యాజ్ పర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం బీసీ కమిషన్ అయిపోయింది. బీసీ కమిషన్ అయిపోయింది, ఇంక రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఇంకెంత మనకు వచ్చేస్తుంది అనుకున్నాం. ఏంటి రేవంత్ రెడ్డి గారు కలిసే విధానంలో కానీ నెక్స్ట్ మీ ఆల్ పార్టీ మీటింగ్ కానీ లేదా సుప్రీంకోర్టు విషయం కానీ వాట్ నెక్స్ట్ ఒకసారి యాక్షన్ ప్లాన్ చెప్పండి. ఖచ్చితంగా అయితే మాత్రం అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా యొక్క పాత్ర అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మా యొక్క కులాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది, కొన్ని వేల మంది అయితే ఇక్కడ ఓటు హక్కుదారులు ఉన్నారు. సో ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అయితే ఉంటుంది. అయితే ప్రతి పార్టీ కూడా ఈ కులాలకి ఏదో ఒకటి మభ్యపెట్టి ప్రభావితం చేసి ఓట్లు వేయించుకోవడం తప్ప న్యాయం చేయడం అయితే ఇప్పటివరకు జరగలేదు. అయితే మీరు అన్నట్టు ఏంటంటే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ యొక్క జేఏసీ నుంచి అన్ని కులాలతో మాట్లాడి ఇప్పుడు వనభోజనాల కార్యక్రమాల్లో కానీ లేకపోతే స్థానిక సంఘాల యొక్క ప్రతినిధితో కానీ మాకుమ్మడిగా మాట్లాడుకొని ఖచ్చితంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా యొక్క ప్రభావం చూపుతామని చెప్పి మేమైతే గట్టిగా చెప్తున్నాం. దీనికి ముందుగా ఏంటంటే మా కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అంటే ఇక్కడ కులాలు ఏంటంటే ఇప్పుడు ఏదో ఈ 10 ఏళ్లలోనో లేకపోతే రాష్ట్రం విభజన కాకముందో రీసెంట్గా వచ్చిన కులాలు కావు ఇవి. గత 7-8 దశాబ్దాలుగా ఇక్కడ కూలీనాలి చేసుకోవడానికి వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఈ కులాలు, ఇలాంటి కులాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఈ యొక్క ప్రైమ్ 9 ఛానల్ ఏదైతే ఉందో ఈ న్యూస్ ఛానల్ వాళ్ళని ఇప్పటివరకే చాలామంది మంత్రుల్ని అలాగే ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీలని ఈ వేదిక మీదకి తీసుకొచ్చారు. ఇది మాకు తోడ్పాటు జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అలాగే ఇక్కడ కూడా ఆల్ పార్టీస్తో మాట్లాడి
వాళ్ళతో ఇచ్చేయడానికి, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడడానికి మా యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ జేఏసీ గట్టిగా పనిచేస్తుంది. ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితమైన ఏదైతే ఉందో అన్ని పార్టీలకి మా యొక్క తీర్పుని మేము తెలియజేస్తాం. సో ఈ లోపల ఏంటంటే గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ఇప్పుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు, అలాగే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు కూడా రీసెంట్గా మేము కలిసినప్పుడు మాట్లాడాం. సో ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. రీసెంట్గా ఈ ప్రజెంట్ టీపీసీసీ అధ్యక్షులు మన మహేష్ గౌడ్ గారు కూడా చాలా గట్టిగా లేఖను రాశారు ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి. సో మేము ఆ విధంగా కూడా ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని. లేనట్లయితే మాత్రం వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మా యొక్క తీర్పుని అలాగే మా ప్రతిఘటనని మేము వెలువరిస్తామని చెప్పేసి ఈ యొక్క వేదికగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏదో ఒక పార్టీకి ఓటేసి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తారు. ఏదో ఒక పార్టీకి వేయడం కాదు సార్, ప్రజలు ఈ యొక్క 26 కులాలకు సంబంధించిన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎవరు మనకు హామీలు ఇస్తున్నారు, ఎవరు దాటివేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఏంటంటే రీసెంట్ గా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మాకు అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది. సో ప్రజలు గమనిస్తున్నారు. ఆ గమనిస్తూ ఎవరికైతే తీర్పు ఇవ్వాలో చెప్తారు. సో ఈ లోపల ఏంటంటే మా యొక్క కుల సంఘాల యొక్క ప్రతినిధులతో మేము మాట్లాడుతున్నాం. సో ఈ లోపల మాకేంటంటే అంటే ఈ యొక్క రాజకీయ పార్టీల నుంచి పిలుపు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీల వాళ్ళు మాకు వచ్చేదో చెప్పడం, మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పి భుజం తట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకపోతే ప్రజలు గమనించాలి, హక్కును మీ యొక్క ఏదైతే హక్కు ఉందో మేము ప్రభుత్వంతో ఏదైతే మనం పోరాటగలమో దాన్ని మీరు గమనించి ఓటు వేయాలని చెప్పేసి మేము కుల సంఘాలకి ఆ యొక్క ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఎవరో ఒకరు వస్తారు, ఏదో చెప్తారు, చేస్తారంటే నిజంగా ఈ కులాల వాళ్ళంటే పేదలు సార్. ఇప్పుడు రోజువారీ కూలీలు పనిచేసుకున్న వాళ్ళు ఎవరో మభ్య పెడితే మీ 26 కులాలు అంటే 22 లక్షల మంది ప్రజానికి ఒక సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తుందా, లేదా ప్రభుత్వం యొక్క సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారా? నిజం చెప్పాలంటే ప్రభుత్వం యొక్క సహనాన్ని మేమే పరీక్షిస్తున్నామని చెప్పాలి సార్. ఎందుకంటే మాకు వేరే దిక్కు లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి. కానీ జేఏసీ గట్టిగా ముఖ్యమంత్రిని కలవడానికి మీరు అనేక సార్లు అపాయింట్మెంట్ అడిగారు జేఏసీ తరఫున. లాస్ట్ టైం కూడా 2 సార్లు లాస్ట్ టైం కూడా మన వాసంశెట్టి సుభాష్ గారు ఏపీ నుంచి వచ్చి 2 సార్లు మన స్టూడియోకి వచ్చారు. సీఎం అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తే అనివార్య కారణాల వల్ల ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల కుదరలేకపోయింది. మంత్రి గారు సుభాష్ గారు వచ్చారు, తర్వాత సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు వచ్చారు, అలాగే కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇప్పుడు పిఎస్సీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో. అలాగే రీసెంట్గా మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చారు. మేము సోకాల్డ్ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తాం అక్కడ. సో వీళ్ళందరూ వచ్చారు. పార్టీలకు అతీతంగా అయితే అందరూ కూడా ముందుకు వస్తున్నారు సార్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి గట్టిగా మేము ప్రతిఘటించాలని మేము నిర్ణయం తీసుకున్నాం సార్. ఒకటి మాత్రం శ్రీరామచంద్రమూర్తి గారు, శ్రీనివాస్ గారు మీకు కూడా చెప్పేది, ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగా ఇప్పుడున్న సమాజంలో అంటే ఈ కలియుగంలో ఒక ఆధ్యాత్మిక భావజాలంలో చెప్పాలంటే అడగందే అమ్మాయినా పెట్టదు. కానీ ఇక్కడ 26 కులాలు లాస్ట్ టైం డాక్టర్ లక్ష్మణ్ గారు అలాగే పూర్ణచంద్రరావు కూడా లాస్ట్ డిబేట్లో చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని కార్యాచరణలోకి తీసుకెళ్లకపోతే ఎన్ని బీసీ కమిషన్లు వచ్చినా, ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా, మాలాంటి ప్రైమ్ అండ్ మీడియా సంస్థలు మీకోసం పోరాటం చేసినా మీరు ప్రజాక్షేత్రంలోకి రాగలిగితేనే ప్రభుత్వాలు మనుగడలో గుర్తింపు ఉంటుంది. ఏదేమైనా నిజంగా 26 కులాల భవిష్యత్తు అంధకారం అనే చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో. విద్య, ఉపాధి, ఉద్యోగము, వ్యాపారం చూసుకున్నా కూడా. కానీ విచిత్రం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఓట్లు వేయొచ్చు, రాజ్యాంగబద్ధంగా పన్నులు కట్టొచ్చు, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఏం బిజినెస్ చేసినా ట్యాక్స్లు కట్టొచ్చు. కానీ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఇది క్యాస్ట్ విషయం, రిజర్వేషన్ మాత్రం మాకు సంబంధం లేదు. ఎందుకంటే మీ 26 కులాలందరూ కూడా ఇటు తెలంగాణ, ఏపీ భూభాగంలో లేరు, శరణార్థులుగా కూడా లేరు. శరణార్థులుగా కూడా మనకి అమెరికా వెళితే H1 గ్రీన్ 1 సిటిజన్ అంటారు, కానీ ఇక్కడ మీరు ఏ సిటిజనో కూడా మీకు తెలియదు. బట్ మీ కులాలు ఉన్నాయి, కానీ కులాన్ని గుర్తింపు చేసే ప్రభుత్వ సర్టిఫికెట్లు ఉండవు. అంటే మీరు ఏ కులం అని చెప్పుకోవాలి? ఓసీ అంటారు. ఓసీ అంటే ఏంటి? మన క్యాస్ట్ని రాంగ్ క్లెయిమ్ చేసుకున్నా కూడా యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాంగ్ క్లెయిమే, అది శిక్షార్హులే. మన క్యాస్ట్ అని వేరే క్యాస్ట్గా చెప్పుకున్నా కూడా. మీరు పుట్టింది సపోజ్ కళింగ కులంలో పుట్టారు, మిమ్మల్ని ఓసీ అంటున్నాను, ఓసీ అనొచ్చా నేను? అంటే రిజర్వేషన్ పరంగా మిమ్మల్ని మీ క్యాస్ట్ కళింగే, కులాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. ఇక్కడ ఏ కులాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. పుట్టిన కులంలోనే మనిషి చనిపోతాడు. కానీ
మీ కులానికి గుర్తింపు ఇవ్వాల్సింది ఒక బీసీ రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎట్లా జరుగుతుంది ఏంటి చెప్పండి ఫైనల్. 1973లో ఒక జీవో ద్వారా మాకు చట్టపరంగా మాకు ఒక సోషల్ స్టేటస్ అనేది క్రియేట్ చేయబడింది. 73 అంటే బ్రిటిష్ వాళ్ళకంటే 1973లో ఒక జిఓఎంఎస్ ఉంది ఒకటి. దాని ద్వారా మనకి ఏంటంటే ఒక సోషల్ స్టేటస్ అనేది క్రియేట్ అయింది. ఇది లీగల్ గా క్రియేట్ అయింది. దాన్ని సింపుల్ గా ఇలా వచ్చి వీళ్ళు టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ మీద వీళ్ళు ఆంధ్ర సెటిలర్స్ అని చెప్పి తీసేయడం వీలు కాదు. ఆ సోషల్ స్టేటస్ అంత ఈజీగా తేలిగ్గా తీసేసేది కాదు. సో ఈ రోజు తీసింది కారణము కొంతమంది సంతోషిస్తున్నారు బీసీలో. కన్క్లూడ్ చేయండి. అది బీసీలో కొంతమంది సంతోషిస్తున్నారు, మమ్మల్ని రీస్టోర్ చేయడానికి వ్యతిరేకిస్తున్నారు. కానీ రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి కూడా అదే వస్తుంది అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది జూనియర్ అడ్వకేట్లకి సర్టిఫికేట్ దొరకలేదు. శ్రీనివాస్ గారు ఒకటి చెప్తాను, రాజ్యాంగబద్ధంగా వైలేషన్ చేసి తీసేసినప్పుడు ఒకళ్ళు ఉంచాలని ఒకళ్ళు కావాలంటే రాజ్యాంగంలో కుదరదు. ఆ రాజ్యాంగాలు మన దగ్గర లేవు. అర్థం చేసుకోవాలి. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా వచ్చింది దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రభుత్వ అధినేతలు దాన్ని రక్షణ కల్పించాలి. మనం పదవుల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలందరినీ సమానంగా చూస్తామని చెప్పే కదా పదవులు అనుభవిస్తుంది. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రైమ్ 9 వేదికగా 26 కులాల జేఏసీ అలాగే 26 కులాల ప్రజానీకం అడుగుతున్నారు మిమ్మల్ని. ఇప్పటికైనా మీరు కోర్టుకి అవకాశం ఇవ్వకుండా మీరు ఇచ్చిన మేనిఫెస్టో దైవంగా భావిస్తారు. మీరు మేనిఫెస్టో అంటే దాన్ని తూచా తప్పకుండా త్వరగా వీళ్ళకి న్యాయం చేసి ఈ జూబ్లీస్ ఎలక్షన్ లోపలైనా వీళ్ళని రీస్టోర్ చేసి ఆ యొక్క ప్రజానికాన్ని మందలను మీరు పొందుతారని వీళ్ళు ఆశిస్తున్నారు. ఏదేమైనా వీళ్ళ సమస్య తీరే వరకు ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారికి, ప్రముఖ అడ్వకేట్ హైకోర్టు దాడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.